పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఒక సెంటెన్స్లో 2 క్లాజెస్ ఉన్నాయనుకోండి, మెయిన్ క్లాజ్లో ఉన్న వెర్బ్ కంటే, మెయిన్ క్లాజ్లో ఉన్న యాక్షన్ కంటే ముందుగా జరిగే యాక్షన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది. హియర్ ఐ హ్యావ్ రిటన్ 2 types ఆఫ్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్. వన్ ఈజ్ యాక్టివ్ అండ్ దట్ ఈస్ ప్యాసివ్. ఇక్కడ యాక్టివ్లో ఉన్న పర్ఫెక్ట్ పార్టిసిపల్, అలాగే ప్యాసివ్లో ఉన్న పర్ఫెక్ట్ పార్టిసిపల్. having+V3 ఇది యాక్టివ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్లో వస్తుంది. having+V3 అంటే having known the fact, I have written here, having known the fact, I decided not to go there. ఆ నిజం తెలుసుకోవడం వల్ల, having known the fact, ఆ నిజం తెలుసుకోవడం వల్ల నేను అక్కడికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటి మనం చూడండి, హ్యావింగ్ నోన్ ద ఫ్యాక్ట్, ఈ నిజం తెలుసుకోవడం వల్ల నేను డిసైడ్ అయ్యాను అంటే ముందు ఇది జరిగింది. ఎప్పుడు కూడా ఈ యాక్షన్ కంటే ఈ యాక్షన్ ముందు జరుగుతుంది. ఇది మనకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది. మీకు అదే కదా నేను చెప్పాను ఇందాక, ఇది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఓకే, హ్యావింగ్ నోన్ ద ఫ్యాక్ట్, ఈ నిజం తెలుసుకోవడం వల్ల నేను బయటకు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను అంటే ఇది ముందు తెలుసుకున్నాను కాబట్టి ఇది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఇది ఎందులో ఉంది? యాక్టివ్ పార్టిసిపుల్లో ఉంది. ఈ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ ని అంటే ఈ నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది, ఈ నౌన్ గురించి చెప్తుంది. ఇక్కడ ఇందులో మనకి పర్ఫెక్ట్ యాక్టివ్ పార్టిసిపుల్స్ లో సబ్జెక్ట్ 2 కూడా చేస్తుంది. ఇక్కడ నిజం తెలుసుకున్నది ఎవరు? సబ్జెక్టే. అలాగే డిసైడ్ అయింది ఎవరు? సబ్జెక్టే. ఇక్కడ ఇక్కడ ఒకే సబ్జెక్ట్ ఈ 2 పనులను కూడా చేస్తుంది. ఈ 2 పనులకి కారణం ఎవరంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్, ఒక సబ్జెక్టే. అది యాక్టివ్ పార్టిసిపుల్లో ఉంటుంది. మరి ప్యాసివ్ పార్టిసిపుల్లో వేరేగా ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ప్యాసివ్ పార్టిసిపుల్స్. దీని స్ట్రక్చర్ ఏంటంటే having+V3. ఓకే, having+V3. having been transferred, I left the place. ఓకే, having been transferred, I left the place. దీని మీనింగ్ ఏంటి? ఇది ప్యాసివ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది యాక్షన్ కదా. ఇక్కడ చూడండి, హ్యావింగ్ బీన్ ద ట్రాన్స్ఫర్డ్ అంటే నేను ట్రాన్స్ఫర్డ్ అవ్వడం వల్ల, అంటే నేను ట్రాన్స్ఫర్డ్ అవ్వడం వల్ల ఐ లెఫ్ట్ ద ప్లేస్, నేను ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాను, ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే నేను ట్రాన్స్ఫర్ అవ్వబడ్డాను. ఓకేనా, అదే కదా ప్యాసివ్ వాయిస్ అంటే. హ్యావింగ్ బీన్ ట్రాన్స్ఫర్డ్, నేను ఎవరి చేత అవ్వబడ్డాను? నా హైయర్ అథారిటీ చేత అవ్వబడ్డాను. అక్కడ ఆ యాక్షన్ చేసింది వేరే. ఐ లెఫ్ట్ ద ప్లేస్, ఈ యాక్షన్ చేసింది వేరే. అంటే ఇక్కడ చూడండి, యాక్టివ్లో ఎప్పుడు కూడా ఒకే సబ్జెక్టు ఈ 2 యాక్షన్స్కి కారకుడు అవుతాడు. కానీ ఇక్కడ ఈ యాక్షన్ ఒకరి చేత, ఈ యాక్షన్ ఒకరి చేత చేయబడుతుంది. ఇదే ప్యాసివ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యావింగ్ బీన్ ఇన్వైటెడ్ టు ద పార్టీ, హీ అటెండెడ్ ద పార్టీ. అతన్ని ఇన్వైట్ చేయబడడం వల్ల, ఇక్కడ ఎవరు ఇన్వైట్ చేశారు? అతన్ని వేరే వాళ్ళు ఇన్వైట్ చేశారు. వేరే వాళ్ళ చేత అతను ఇన్వైట్ చేయబడ్డాడు, ఆహ్వానించబడ్డాడు. అండ్ తర్వాత ఇంకో యాక్షన్ ఏంటి? హీ అటెండెడ్, అతను అటెండ్ అయ్యాడు. ఇక్కడ 2 యాక్షన్స్ కదా. ఇన్వైట్ చేయబడడం ఎవరి చేత? వేరే వాళ్ళ చేత ఇన్వైట్ చేయబడ్డాడు. ఆ యాక్షన్ వేరే వాళ్ళ చేత చేయబడింది. ఈ యాక్షన్ ఇక్కడ ఇతని చేత చేయబడింది. అంటే ఇందులో ఉన్న 2 యాక్షన్స్ ఒక సబ్జెక్ట్ చేయలేదు, అలా వస్తుంది ఇందులో. దీనికి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేర్చుకున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో చూద్దాం. హ్యావింగ్ బీన్ ఇన్సల్టెడ్, హీ లెఫ్ట్ ద ప్లేస్. అతను అవమానం పొందబడడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఎవరో అతన్ని అవమానించారు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హ్యావింగ్ బీన్ టార్చర్డ్, షీ అటెంప్టెడ్ సూసైడ్. ఆమె హింసకి గురి కావడం వల్ల, అంటే ఒకరి చేత చిత్రహింసలకి గురి కావడం వల్ల తను సూసైడ్కి అటెంప్ట్ చేసింది అనే మీనింగ్ వస్తుంది. హ్యావింగ్ బీన్ ఫెయిల్డ్, హీ బికేమ్ అప్సెట్. అతను ఫెయిల్ కాబడడం వల్ల అతను బాధపడ్డాడు, అప్సెట్ అయ్యాడు. హ్యావింగ్ బీన్ ప్రజెంటెడ్, హీ గాట్ సర్ప్రైజ్డ్. తను బహుమతి పొందడం వల్ల చాలా ఆనందపడ్డాడు. అంటే తనకి ఎవరో బహుమతి ఇచ్చారు, అతను బహుమతి స్వీకరించాడు, దానివల్ల చాలా సర్ప్రైజ్ అయ్యాడు. హ్యావింగ్ బీన్ ఫెలిసిటేటెడ్, ఐ గాట్ ఎమోషనల్. నేను సన్మానించబడడం వల్ల, అంటే నన్ను ఒకరు సన్మానించారు, దానికి నేను ఎమోషనల్ అయ్యాను. ఎమోషనల్ అంటే తెలుసు కదా, భావోద్వేగాలకి గురి అవ్వడం. ఇవి మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి.
మరొక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేర్చుకున్నారు కదా యాక్టివ్ అండ్ ప్యాసివ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్స్ గురించి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.